సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అద్భుతమైన ఇతిహాస విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం డీకోడ్ చేయబోయేది ఒక అద్భుతమైన రాజరికపు కథ. అమాయకత్వానికి, చీకటి మాయాజాలానికి మధ్య జరిగే ఒక భయంకరమైన పోరాటమిది. అపూర్వ చింతామణి మొదటి అధ్యాయం ఎలాంటి షాకింగ్ రహస్యాలను దాచుకుందో మనమిప్పుడు వివరంగా చూద్దాం. ఈ బాలిక కోసం ఏకంగా 1000 తలలు నేలరాలుతాయి. వినడానికే చాలా భయంకరంగా ఉంది కదూ. ఈ యొక్క వాక్యంతోనే అసలీ కథలో ఎంతటి తీవ్రత ఉందో మనకర్థమైపోతుంది. ఇది కేవలం ఒక అద్భుతమైన శిశువు జననం మాత్రమే కాదు, ఒక భయంకరమైన కౌంట్డౌన్ స్టార్ట్ అయిందని చెప్పకనే చెబుతోంది. అసలు ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే, అందమైన బంగారు గోపురాలున్న చంద్రగిరి సామ్రాజ్యంలో వీరేంద్రవర్మ అనే ఒక గొప్ప రాజు, రాణి మృణాలినీదేవి ఈ రాజ్యాన్ని పాలిస్తుంటారు. బయటకంతా బాగుంది అనుకునే సమయంలోనే వారికి వారసులు లేరనే ఒక లోతైన, ఎవరికీ చెప్పుకోలేని బాధ వారిని లోపల కుంగదీస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ఒక అద్భుతమైన, విభిన్నమైన వ్యత్యాసాన్ని గమనించాలి. ఒకవైపు చూస్తేనేమో సూర్యరశ్మితో, సువాసనలతో, ఎప్పుడూ ఆనందంతో నిండి ఉండే అత్యంత సురక్షితమైన చంద్రగిరి రాజభవనం. దానికి పూర్తి ఆపోజిట్గా మరోవైపు ఎముకలు కురికే చలి, చీకటి చెట్లు, రక్తపు యంత్రాలతో నిండిన తాంత్రికుడి నల్లారణ్యం. ఈ రెండు వేరువేరు ప్రపంచాల మధ్య సాగే టెన్షనే ఈ మొత్తం కథ. ఆ శిశువు రాక అనేదే ఒక టికింగ్ టైం బాంబ్ లాగా భయాన్ని ఎలా పెంచుతుందో చూస్తే ఆశ్చర్యమిస్తుంది. అర్ధరాత్రి గుడిలో ఒక వంకర నీడ రాణికి శాపాన్ని వినిపిస్తుంది. ఉదయానికి జ్యోతిష్కులు ఆ శిశువు భయంకరమైన విధిని చెబుతారు. సరిగ్గా 9వ నెలలో చంద్రుని చుట్టూ ఎర్రకి వలయం. చివరికి ఒక అద్భుతమైన రాత్రి ఆ శిశువు జన్మించగానే అంతవరకు ఉన్న భయంకరమైన తుఫాను ఒక్కసారిగా ఆగిపోతుంది. ఇది టెన్షన్ని అంతకంతకూ పెంచుతూ పోతోంది గదా. మరి ఇంతటి ఉత్కంఠ మధ్య పుట్టిన ఆ చిన్నారి అద్భుతమైన విధిని రాజసభలోని జ్యోతిష్కులు ఎలా అంచనా వేశారో ఒకసారి చూద్దాం. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఆ చిన్నారికి 3 అసాధారణ లక్షణాలుంటాయి. రాజులను సైతం తలవంచేలా చేసే దైవికమైన అందం, ఎవరూ ఎదిరించలేని అత్యున్నతమైన తెలివితేటలు, ఇక మూడవది ఎవరూ సమాధానం చెప్పలేని, ప్రాణాలు తీసే 3 భయంకరమైన ప్రశ్నలు. అంటే ఆ పాపకున్న అద్భుతమైన శక్తులే రేపు ఆ శాపం పనిచేయడానికి భయంకరమైన ఆయుధాలుగా మారబోతున్నాయన్నమాట. 1000, అవును, అక్షరాల 1000 తలలు. రాబోయే వినాశనం ఎంత భారీ స్థాయిలో ఉండబోతోందో ఈ ఒక్క నంబర్ మనకు స్పష్టం చేస్తుంది. ఈ చిన్నారి విధికి ముడిపడి ఉన్న రక్తపు మూల్యమిది. ఒక్కో తలా నీల రాలడం వెనుక ఎంతటి భయంకరమైన కల్లోలముంటుందో మనం ఇట్టే ఊహించుకోవచ్చు. ఇన్ని భయంకరమైన అంచనాల మధ్య ఆ శిశువు జననం మాత్రం ఒక ఆశ్చర్యకరమైన మార్పును తీసుకొచ్చింది. ఏకంగా దైవికమైన కాంతితో పుట్టిన ఆ బిడ్డ ఆ క్షణంలో అరణ్యం వైపు నుండి ముంచుకొస్తున్న చీకటిని ఒక్కసారిగా తరిమి కొడుతుంది. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టీరియస్ విషయమేంటంటే, ఆ శిశువు రూపం. ఆమె నుదుటిపై తెల్లని చంద్రబింబంలాంటి మచ్చ ఉంటుంది. పైగా పుట్టగానే ఏ శిశువైనా ఏడుస్తుంది కదా, కాని ఈ పాప ఏడవకుండా ఆమె కళ్లలో అత్యంత తీవ్రమైన ప్రశ్నలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఆమెను ఒక అద్భుతంగానూ అదే సమయంలో కాస్త భయంగొల్పేదిగానూ మార్చేశాయి. సరే, ఇప్పుడు ఈ వెల్తుర్ని వదిలేసి ఆ చీకటి అరణ్యంలో పొంచి ఉన్న ముప్పు వైపుకి వెళ్దాం. అక్కడ కపాల భైరవుడు అనే ఒక భయంకరమైన తాంత్రికుడి ప్లాన్ ఎలా అల్లుకుంటోందో చూద్దాం. ఈ కపాల భైరవుడి మాస్టర్ ప్లాన్ చాలా క్రూరంగా ఉంటుంది. అతను పొగమంచుతో నిండిన నల్లటి అరణ్యం నుండి ఆపరేట్ చేస్తాడు. ఒక నల్లటి రత్నం ద్వారా రాజభవనంలో ఉన్న ఆ శిశువును సీక్రెట్గా గమనిస్తూ ఉంటాడు. రాజకుమారికి వచ్చే అపారమైన తెలివితేటలను తన తాళంచెవిలా వాడుకోవాలనేది వాడి కుట్ర. తద్వారా ఆ 1000 తలల శక్తితో మరణానికి సంబంధించిన ఒక భయంకరమైన ద్వారాన్ని తెరవడమే అతని అసలు లక్ష్యం. ఇప్పుడు మళ్ళీ మన సూర్యకాంతితో నిండిన రాజభవనానికి వచ్చేద్దాం. అక్కడ నామకరణోత్సవం ఎంతో ఆనందంగా, అంగరంగ వైభవంగా జరుగుతున్న సమయంలో ఆ పసిపాప తన శక్తిని మొదటిసారిగా ఎలా బయటపెట్టిందో చూస్తే మనం అవాకవుతాం. అదెలా అంటే, పైనుండి అకస్మాత్తుగా పడిపోతున్న ఒక భారీ పూలమాలను ఆ నవజాత రాజకుమారి కేవలం తను ఒక్క చూపుతో గాలిలోనే అలా ఆపేస్తుంది. దీన్ని మనం ఏదో సాధారణ మాయాజాలం అనుకోకూడదు. ఇదొక అలాం బెల్. ఆమెలోని భయంకరమైన శక్తులు అప్పటికే యాక్టివ్ అయిపోయాయని చెప్పే ఒక క్లియర్ వార్నింగ్.
ఆ పసిపాప అమాయకత్వానికి, ఆమెలో దాగి ఉన్న ఆ భయంకరమైన శక్తికి మధ్య ఉన్న తేడా చూస్తేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది కదా. సరిగ్గా ఇక్కడే మనం ఒక పెద్ద ప్రశ్న వేసుకోవాలి. ఒక తండ్రికి తన బిడ్డమీదున్న ప్రేమ, అతనికి ప్రపంచంలో ఉన్న భౌతికమైన అధికారం, ఒక ప్రాచీన అతీంద్రియ శాపాన్ని నిజంగా ఆపగలవా? ఇక్కడే మన కథలో ఒక ఎమోషనల్ టర్నింగ్ పాయింట్ వస్తుంది. రాజు వీరేంద్రవర్మ తన కూతురిని ఆ దారుణమైన విధి నుండి కాపాడుకోవడానికి ఒక డెస్పరేట్ ప్రయత్నం చేస్తాడు. తన బిడ్డను రక్షించుకోవడానికి రాజు ఆ రాజభవనంలోనే ఒక అందమైన, అత్యంత కట్టుదిట్టమైన బంగారు పంజరాన్ని నిర్మిస్తాడు. ఆమె చుట్టూ ఏర్పాట్చేసిన ప్రొటెక్షన్ మామూలుగా ఉండదు. జ్ఞానవంతురాలైన వృద్ధదాయాది ధూమవతి ఇచ్చిన ఒక పవర్ఫుల్ వెండిచంద్ర తాయెత్తుతో ఆ పాపను బంధిస్తారు. ప్రత్యేకంగా కట్టిన ఒక సీక్రెట్ భవనంలో పూర్తి ఒంటరితనంలో ఆమెను పెంచుతారు. ఆమెకు కళలు, ఆయుధ విద్యలు అన్నీ కఠినంగా నేర్పిస్తారు. కాని బయటి ప్రపంచం, రాజకీయాలు లేదా పెళ్లి అనే మాటలు మాత్రం ఆమె దగ్గర ఎత్తడం పూర్తిగా బ్యాన్ చేస్తారు. అయితే రాజుగారు ఎన్ని భౌతికమైన గోడలు కట్టినా, బంగారు ఉయ్యాలల్లో ఉంచినా ఒక అతీంద్రియ ముప్పును అవి ఎప్పటికీ ఆపలేవని ఈ కథ మనకు వెంటనే నిరూపిస్తుంది. అదెలా జరుగుతుందంటే, అంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న ఆ గదిలోకి ఒక నల్లటి ఈక గాలిలో తేల్తూ వస్తోంది. అది మెల్లగా పొగలా మారి ప్ర అనే అక్షరంగా మారుతుంది. ప్ర అంటే ప్రశ్న అని అర్థం. ఆశ్చర్యమేంటంటే, పసిపాపగా ఉన్నప్పుడే అపూర్వ చింతామణి ఆ తాంత్రికుడి మాయను తన శక్తితో క్షణాల్లో దహించేస్తుంది. భద్రమైన రాజభవనం, భయంకరమైన అరణ్యం, ఈ రెండు ప్రపంచాల తలరాతలు అప్పటికే విడదీయరాని విధంగా ముడిపడి ఉన్నాయని ఇది క్లియర్గా చూపిస్తోంది. రాజకుమారి 16వ ఏట మొదటి తలపడుతుంది. రాజభవనం వెనుక శతాబ్దాలుగా మూసి ఉన్న పురాతన గర్భగుడిలో ఎవరికీ కనిపించని ఒక శక్తి రక్తంతో రాసిన ఈ వాక్యం చూస్తే ఎవరికైనా వణుకు పుట్టాల్సిందే. ఇది రాబోయే పెను ఉత్పాతానికి ఒక ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుంది. ముంచుకొస్తున్న ఈ చీకటి నీడల మధ్య మన మైండ్లో ఒకే ఒక బలమైన ప్రశ్న మిగులుతుంది. అసలు అపూర్వ చింతామణి మేధస్సు ఒక ఊహించని వినాశనాన్ని సృష్టించక ముందే రాజు కట్టిన ఈ బంగారు పంజరం ఆమెను ఇంకెంతకాలం ఆపి ఉంచగలదు? ఆ 1000 తలల శాపం అసలు ఏ తీరానికి చేరుతుంది? ఈ ఉత్కంఠభరితమైన ప్రశ్నతోనే ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. తర్వాతేం జరుగుతుందో తెలుసుకోవాలనుందా? అయితే తర్వాతి విశ్లేషణ కోసం వేచి చూడండి.